హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది వినాయకుల వారి విగ్రహాలండి. అంటే వినాయక చవితి రోజున బయట చాలా విగ్రహాలు పెడతారు కదండీ! అలాగా మా ఊర్లో పెట్టిన మెయిన్ విగ్రహాల్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ విగ్రహం వచ్చేసి ఏలూరు కూరగాయల మార్కెట్ దగ్గర పెట్టిన విగ్రహం అండి ఇది. ఇక్కడ స్వామివారు కళ్ళు మూసుకొని తెరుస్తున్నట్టుగా ఉంటది. అలాగే స్వామివారి పైన పాలకడలిని చిలుకుతున్నట్టుగా డెకరేషన్ చేశారు. చాలా బావుంది చూడ్డానికి. ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ విగ్రహం వచ్చేసి ఏలూరు రామకోట్లో పెట్టిన విగ్రహం అండి. ఇక్కడ విగ్రహం కూడాను చాలా పెద్ద విగ్రహం అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడాను ఏలూరు వన్ టౌన్ లో పెట్టిన విగ్రహాలండి. ఇవన్నీ కూడాను ఒకేసారి తీసుకెళ్తారు. ఇక ఆ రోజున వన్ టౌన్ లోని మొత్తం కరెంట్ అంతా కూడా తీసేస్తారండి. చాలా బాగుంటది ఊరేగింపు. లాస్ట్ టైం నేను ఆ ఊరేగింపు కూడా తీసి పెట్టానండి. ఈసారి కూడాను వీలైతే గనక తీసి మీకు అందరికీ కూడా చూపిస్తాను. ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేసి ఏలూరు కుండిబో సెంటర్ లో విగ్రహం అండి. అన్ని విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఊరేగింపుతోని స్టార్ట్ అవుతాయి.